వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించండి. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ప్రస్తుతం వాటిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోరుతూ తణుకు పట్టణ పరిధిలోని పైడిపరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని అన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలపై ధరలు పెంచి బాదుడే బాదుడు అన్న చందంగా వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఈరోజు తణుకుపట్నం పైడిపర్రు ఏరియాలో ఓటర్లని కలిసి వారి ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మేము ప్రతి ఓటర్ని కూడా కలవడం జరుగుతుంది. వారందరూ కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖరం గారికి వారు మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఎంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈ విధంగా రాజశేఖర్ గారి గెలుపు ఖచ్చితంగా ఈరోజు మెజారిటీ దీన్ని కొలమానకంగా తీసుకోవడం జరుగుతుంది. అన్ని విధాలుగాను కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా, ముఖ్యంగా మహిళలు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా రాజశేఖర్ గారికి ఏకపక్షంగా మద్దతు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా ఎవరిని కలిసినప్పటికీ కూడా వారందరూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ఈరోజు సంతృప్తిని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల పట్ల వారందరూ కూడా వారి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. అలాగే ముఖ్యంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అనేక వ్యవస్థలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులను మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏ వర్గాన్ని తీసుకున్నా బాదుడు అనే విధంగా విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 24, 25, 26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెరగవని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటన చేసింది. ఈరోజు ఏ విధంగా గత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు పరిపాలన అందించారో అదేవిధంగా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా అండగా నిలబడే విధంగా ఈ 25, 26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్యుత్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసినప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు భారం ప్రజల మీద వేయకుండా ఈరోజు ప్రభుత్వమే భరించి ఈరోజు ఏదైతే డిస్కమ్లకు ఉన్నాయో డిస్కమ్లకి ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని ఈరోజు స్పష్టంగా ఈ ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల స్పందన వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఈ కూటమి అభ్యర్థికి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ చేయడానికి ఈరోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.